ఈ సీజన్‌ని ఐపీఎల్ 2026 సీజన్ అనాలా? లేతే వైభవ్ సూర్యవంశీ సీజన్ అనాలా? అని అంతగా ఈ ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ కలిగించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఏ నిమిషంలో ఆ జట్టులోకి జాయిన్ అయ్యాడో తెలీదు గానీ, 1 కాదు, 2 కాదు, అసలు అవార్డుల పంట కొట్టాడు. అంతే కాకుండా ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా అతి చిన్న వయస్కుడిగా ఐపీఎల్ చరిత్రనే తిరగరాశాడు. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఆడిందైతే 16 మ్యాచ్లు, కానీ కొట్టింది మాత్రం 776 పరుగులు. ఇందులో అతడు సగటున 48.5 ఉండగా స్ట్రైక్ రేట్ ఎంత తెలుసా? 237. లీగ్ దశలోనే కాకుండా అత్యంత ఒత్తిడిలో ఉండే ప్లే ఆఫ్ మ్యాచ్లో కూడా ఈ రెచ్చిపోయాడు ఈ కుర్రోడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లో 12 సిక్స్లు 5 ఫోర్లతో 97 పరుగులు చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన, విధ్వంసకరమైన, అసలు ఏం చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో తనకి 1 కాదు ఫ్రెండ్స్, ఏకంగా అవార్డుల పంటే వచ్చేసిందనమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ సిక్సెస్, ఇంకా సూపర్ స్ట్రైకర్, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి అవార్డుల వర్షం కురిసింది. అయితే ఇక 15 ఏళ్లకే 5 అవార్డులు గెలుచుకున్న ఏకైక ఆటగాడు ఇతనే. భవిష్యత్తులో ఇటువంటి ఆటగాడు మరి వస్తాడో లేదో, ఇప్పటివరకైతే నా భూతో నా భవిష్యత్. ఇక 29 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకుందేమో కగీసో రబాడా, సీజన్ ఉత్తమ క్యాచ్గా మనీష్ పాండే, ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ కోహ్లీ. ఇక నిన్న ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు గెలిచింది కదా. అయితే టైటిల్ గెలిచింది ఆర్సీబీ అయినా పోస్ట్ ప్రెజెంటేషన్లో అసలు సిసలైన హీరోగా నిలిచింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల కుర్రాడు తన అసాధారణ ఐపీఎల్ ప్రదర్శనతో ఏకంగా 5 అవార్డులను కొల్లగొట్టాడు. 776 పరుగులతో నిలిచి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ కూడా ఇలాంటి అవార్డులన్నీ కూడా వైభవ్నే వరించాయన్నమాట. అయితే ఇక ఈ యువ కెరటం తన ప్రదర్శనతో బ్యాటింగ్లో అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాడు. ప్రపంచ క్రికెట్లోనే తన ఒక సూపర్ స్టార్గా ఎదిగాడు. అయితే ఇక బౌలింగ్ విభాగంలో గుజరాత్ టైటన్స్ పేస్ గుర్రం కగీసో రబాడా ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ సీజన్లో మొత్తం 29 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ని గెలుచుకున్నాడు. అతని సహచర బౌలర్ సిరాజ్ టోర్నీలో అత్యధిక 172 డాట్ బాల్స్ వేసి ప్రత్యేక అవార్డును కలగట్టుకున్నాడు. గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ 75 ఫోర్లతో మోస్ట్ ఫోర్స్ అవార్డును దక్కించుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ ఫీల్డర్ మనీష్ పాండే క్యాచ్ ఆఫ్ ద సీజన్ అందుకున్నాడు. ఇక ఇంకా విషయంలోకి వచ్చినట్టయితే ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ ఎవరంటే అది విరాట్ కోహ్లీ అనమాట. సో అది ఫ్రెండ్స్. ఇక వైభవ్ సూర్యవంశీకి అయితే ఒకే సంవత్సరం 5గురికి ఇన్ని అవార్డులు రావటం, అది కూడా 15 ఏళ్ల వయసులో రావటం, అది కూడా జట్టు ఓడిపోయింది. అంటే ఇప్పుడు మామూలుగా గెలిచిన జట్టులో ఎక్కువగా ఆటగాళ్ళకి అవార్డులు వస్తుంటాయి, కానీ ఓడిపోయిన జట్టులో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అయితే ఆల్మోస్ట్ స్టేజ్ మీదే ఉన్నాడు. అన్ని అవార్డులు వచ్చాయి. సో కంగ్రాచులేషన్స్. మీరు చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.